అయితే ఈ ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోయినటువంటి తిథి రోజున గుడికి వెళ్ళకూడదు. ఇప్పుడు అష్టమి రోజున చనిపోయారండి మా నాన్నగారు అంటారు. అది ఏ అష్టమి? శుక్లాష్టమే, బహుళాష్టమే. పున్నమి ముందర గతించారా, పున్నమి తర్వాతే గతించారా? సో ఆ రోజున మాత్రం మీరు దేవాలయానికి వెళ్ళవద్దు. ఆ రోజున మీరు తిరుమల కొండకి వెళ్ళవద్దు. ఆ రోజున గిరి ప్రదక్షిణ పెట్టుకోవద్దు. కారణం ఏంటి? ఆ రోజుకి ముందర రోజు, ఆ రోజు తర్వాత రోజు, ఈ 3 రోజులు కూడా ఇంటి వద్దనే ఉండాలి. సో నాన్నగారికి పూజ చేయవలసిన రోజు మధ్యలో ఉంటుంది. ముందర రోజు రాత్రి అంతా మీరు ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు కూడా నియమాల్ని పాటించాలి. కాబట్టి మధ్యలో రోజు నాన్నగారి కర్మ చేయాలి, నెల చేయాలి. కాబట్టి ఆ నెల చేసేటువంటి రోజున మాత్రం ముందర రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఏ దేవాలయానికి వెళ్లకుండా ఉండటము. ఈ ప్రదక్షిణాలని, గిరి ప్రదక్షిణ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, ఏదో మనం నలుగురితో వెళుతున్నాం కదా, కాస్త ఈ బాధను మర్చిపోవడానికి రారా గుడికి వెళ్ళొచ్చు, తప్పులేదు ఎవరో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మనం వెళ్ళిపోతాం తెలియకుండా. వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన రోజే నాన్నగారు తిథి వస్తుంది. అలాంటి అప్పుడు ఒకవేళ పొరపాటున వెళ్ళిపోయినటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్లకుండా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణుడికి దగ్గరికి వెళ్ళి మీరు మీ నాన్నగారి తరఫున అక్కడ స్వయంపాక దానం కానీ, లేదా అక్కడ తద్దినం పెట్టేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే, బ్రాహ్మణులు మీకు దొరికితే కనుక చక్కగా క్షేత్రంలో మీరు తద్దినాన్ని పెట్టినట్లయితే, అంతే. అదే కదమ్మా, ప్రయాగలో తద్దినం పెట్టినా, గైలో తద్దినం పెట్టినా, కాశీలో తద్దినం పెట్టినా, పిఠాపురంలో తద్దినం పెట్టినా, కంచిలో తద్దినం పెట్టినా చాలా విశేషం. ఇవి మోక్షపురాలు లాంటివి ఇవన్నీ కూడా. మధుర, మాయ, కాశీ, కాంచి ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం, సప్తమోక్షపురాలు. ఇలాంటి వాటిల్లో తద్దినం పెట్టడం మూలకంగా మరింత పుణ్యాన్ని మీరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు.